ఇప్పుడున్న ఆసుపత్రి వైద్య సౌకర్యాలు అక్కడి ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావాలంటే ఇప్పటికే దాదాపుగా నిర్మాణం పూర్తయిన ఆసుపత్రి భవనం వినియోగంలోకి రావాలి. రోగులకు సకల సౌకర్యాలు అందించాలంటే ఇంకా 100 కోట్ల నిధులు కావాలి. ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధులన్నీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సింగరేణి ఇచ్చినవే. మిగిలిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే అందుబాటులోకి రానున్న పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని 355 పడకల ప్రభుత్వ ఆసుపత్రిపై ఈటీవీ ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రభుత్వ సార్వజనీయ ఆసుపత్రి నిర్మాణంలో నిధుల కొరత కారణంగా జాప్యం జరుగుతోంది. సామాజిక బాధ్యతగా సింగరేణి యాజమాన్యం అక్కడ ప్రభుత్వాసుపత్రి సహా బోధన కళాశాల నిర్మాణానికి 510 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో అక్కడ మెడికల్ కాలేజీతో పాటు 355 పడకలతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు. వైద్య కళాశాల నిర్మాణం పూర్తయినా ప్రస్తుతం ఇచ్చిన నిధులు అయిపోవడంతో హాస్పిటల్ భవన నిర్మాణం అసంపూర్తిగా మిగిలింది. మంచినీటి, మురుగునీటి వ్యవస్థ, పెయింటింగ్, ఇతర మౌలిక వసతులకు సంబంధించి దాదాపు 45 కోట్ల విలువైన పనులు మిగిలిపోయాయి. దీంతో పాటు ప్రహరీ గోడ, మార్చురీ, కళాశాల నుంచి ఆసుపత్రికి ఫుట్ఓవర్ బ్రిడ్జ్, ఎస్టీపీ, వెయిటింగ్ హాల్, సెంట్రల్ కిచెన్ లాంటి అదనపు వసతుల కల్పన కోసం మరో 55 కోట్లు కావాల్సి ఉంది. మొత్తం 100 కోట్లు కేటాయిస్తే పూర్తి స్థాయిలో అత్యాధునిక వైద్య సేవలు అక్కడ అందుబాటులోకి వస్తాయి. సింగరేణి యాజమాన్యం మళ్లీ నిధులు ఇచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 100 కోట్లు మంజూరు చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సింగరేణిలో 120 పడకల ఆసుపత్రి, క్రిటికల్ కేర్ యూనిట్, 80 పడకల ఆసుపత్రుల ద్వారా రోగులకు సేవలు అందుతున్నాయి. 355 పడకల ఆసుపత్రి పూర్తయితే మొత్తం 600 పడకలు అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు అన్ని వైద్య విభాగాలకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ సేవలు సైతం అందుతాయి. క్యాథ్ ల్యాబ్, ఎంఆర్ఐ లాంటి సౌకర్యాలు కల్పిస్తే రోగులు మరో చోటుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీంతో వీలైనంత త్వరగా కొత్త ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. బిల్డింగ్ అంతా కూడా దాదాపుగా ఇంకో 100 కోట్లు అయితే పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఫినిషింగ్ వర్కే మిగిలి ఉన్నది. ఇందులో ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ కూడా లేదు. దాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలి. గుండెకు సంబంధించిన క్యాథ్ ల్యాబ్ సెంటర్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మేము సిఐటిగా అభిప్రాయపడతా ఉన్నాం. ఇది దాదాపుగా 3-4 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. మొత్తం నడకన పని నడుస్తూ ఉంది డబ్బులు లేక. రోజువారీగా దాదాపుగా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి ఒక 1600 ఓపీ అనేది రావటం జరుగుతుంది. ఓపీలు నిర్వహిస్తున్న బిల్డింగ్లో కూడా టీ హబ్ సెంటర్ అనేది ఇక్కడ లేదు. దీని ద్వారా ఎవరికైనా అత్యవసర సేవలను డాక్టర్లు అందించాలంటే ఆ రోగ నిర్ధారణ రిపోర్ట్ వస్తే గానీ డాక్టర్లు అందించలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రస్తుతం ఉన్న భవనంలో టీ హబ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూనే అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని త్వరితగతిన ఈ నిర్మాణం పూర్తయ్యే విధంగా దీనికి బడ్జెట్ కేటాయించాలని మేము కోరుతా ఉన్నాం. హాస్పిటల్కు సంబంధించినటువంటి చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ, సెంట్రల్ కిచెన్ కానీ, వెయిటింగ్ హాల్, బయో వేస్టేజ్కి సంబంధించినటువంటి ప్లాంట్, వేస్టేజ్ వాటర్కి సంబంధించిన ఎస్టీపీల నిర్మాణం, తర్వాత మార్చరీ నిర్మాణం కంప్లీట్ కావాలంటే దాదాపుగా 100 కోట్ల రూపాయలు అవసరమైతేనే కనీసం వచ్చే ఏడాది వరకన్నా ఈ ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఈ ఆసుపత్రికి సంబంధించిన నిర్మాణం కంప్లీట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిధులు కేటాయిస్తే ఆసుపత్రి నిర్మాణం పనులు పూర్తయి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.